దేవుడు నాకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు. సిస్టర్కి బ్రదర్కి కూడా నా వందనాలు. యాక్చువల్లీ నా సాక్ష్యం ఏంటంటే జాన్ 17th నుంచి నా బాబు కాలేదు, చాలా మోషన్స్, ఒక్క రోజుకి ఒక 10 times అయినా అయ్యేది. చాలా అసలు ఏం తినకపోయేవాడు. మొన్న బ్రదర్కి ఒక 2-3 days బ్యాక్ నేను కాల్ చేశాను, బ్రదర్ ఇలా ఉంది నా పరిస్థితి అనేసి. ఉన్నట్టుండి బాగా కోల్డ్ అండ్ కాఫ్ సివియర్గా అయిపోయింది. అసలు ఆయన ఏం తింటలేదు, ఇట్లా పెట్టినా పడేస్తుండేవాడు. అయితే నేను బ్రదర్కి కాల్ చేశాను, ఇట్లా ఉంది బ్రదర్ ప్రేయర్ చేయండి అనేసేసుకొని. బ్రదర్ ఒక ప్రామిస్ రిలీజ్ చేశాడు, ఏమనంటే వితిన్ 1.5 days నీ బాబు హీల్ కాబోతుండు, ఏం టెన్షన్ పడకు క్రిస్టినా. సో డాక్టర్స్ ఏమన్నారంటే ఈ వీక్ అంతా డైలీ alternate daysగా నేను వెళ్తూనే ఉన్నా హాస్పిటల్కి, ఏంటి జరుగుతుంది డాక్టర్ అన్న ఏం టెన్షన్ తీసుకోవద్దు, ఎక్స్రే తీద్దాం ఒకసారి అని అన్నా. అంటే నాకు భయం అయిపోయింది, చిన్న బాబుకి ఎక్స్రే తీద్దాం అని అంటే చాలా టెన్షన్ అయ్యి మా బ్రదర్ కాల్ చేస్తే ఎక్స్రే లేకుండా దేవుడిని కార్యం చేస్తాడమ్మా అనేసి అదే ఆ వర్డ్ ఎత్తి పట్టి ప్రేర్ చేస్తున్నా. థర్స్డే రోజు నేను కాల్ చేశాను, 1.5 days అంటే నిన్న ఆఫ్టర్నూన్ మళ్ళీ నేను రివ్యూకి వెళ్ళాను. డాక్టర్ అన్నారు వితౌట్ ఎక్స్రే యువర్ బేబీ ఈజ్ హీల్, డోంట్ గెట్ టెన్స్డ్ అనేసి అన్నారు. ఓన్లీ మెడిసిన్స్ త్రూ అండ్ ఓన్లీ త్రూ ప్రేయర్స్. ఇది ఒక పెద్ద సాక్ష్యము. థ్యాంక్ యూ పాస్టర్. నేను ఫీడ్ చేస్తే కూడా ఆయన తీసుకోలేకపోయేవాడు, ఇట్లా సబ్ చేయడం కూడా ఆయనకి అంత స్ట్రెంత్ లేకుండే. బట్ త్రూ ప్రేయర్స్ అండ్ ఇంకొకటి ఏంటంటే దేవుని కృపను బట్టి జాబ్ గురించి కూడా ప్రేయర్ చేయమని చెప్పాను పాస్టర్. మీకు ఊహించిన దానికంటే మంచి స్కూల్లో నాకు ఉన్నతమైన స్థాయిలో డబుల్ ద శాలరీ వాట్ ఐ యూస్ టు టేక్ ఇన్ మై ప్రీవియస్ స్కూల్, 3 times more salary